హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మగాడంటే వీడ్రా బుజ్జి అన్నట్లు ఉంది అనమాట. నామినేషన్ ప్రక్రియ వచ్చేసి అభిజిత్ విషయంలో ఈ మాట చెప్పాలనిపించింది నాకు. ఫస్ట్ వచ్చేసి ఎవరెవరు అభిజిత్ని నామినేట్ చేశారు అసలు అనేది చెప్తాను మీకు. ఫస్ట్ మాస్టర్ నామినేషన్ మీరు వచ్చేసి ఓన్ గేమ్ ఆడారు, స్టార్స్ని దొంగతనం చేసి అందరికి చెప్పలేదు అని చెప్పేసి మాస్టర్ అన్నాడు కదా. మరి మాస్టర్ కూడా గ్రూప్ అందరు కలిసి గేమ్ ఆడారా? మాస్టర్కి ఆ విషయం తెలుసా? అట్లా నామినేట్ చేశాడు, అది నచ్చలే నాకు. సెకండ్ వచ్చేసి అబ్బబ్బబ్బబ్బా, అవినాష్ అడిగిన క్వశ్చన్ 100% కరెక్ట్. ఆ థాట్ అయితే ఎవరికి రాలేదు అసలు. ఈవెన్ బిగ్ బాస్కి కూడా అంత టాలెంట్ ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే కాయిన్స్ దొంగతనం చేసావు, మరి కాయిన్స్ అనేది రాలేదు కదా మనకి, ఆటల్లో నువ్వు ఫెయిల్ అయినట్టే కదా అని చెప్పేసి అంటున్నాడు అవినాష్. అది కరెక్టే, కానీ వాళ్ళు ఇవ్వరు అని చెప్పేసి కరాఖండిగా వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాతనే స్టార్స్ అనేది తీసుకోవడం జరిగింది మన అభిజిత్. దీంట్లో వచ్చేసి కొంచెం కరెక్ట్గానే నామినేషన్ చేశాడు అవినాష్ అనిపించింది, తెలివిగా నామినేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఖిల్ నామినేషన్ వచ్చేసి అబ్బెబెబ్బెబే అనిపించింది నాకు. ఎందుకంటే తన నామినేషన్ వచ్చేసి ఏం రీజన్ చెప్పాడు తెలుసా? నేను కనీసం సెకండ్ వచ్చేదాన్ని, నీ వల్ల సెకండ్ కూడా రాలేకపోయాను క్యాప్టెన్సీలో. అరే బై, సెకండ్ వచ్చినా ఫస్ట్ ఓడిపోయినట్టే కదా. ఫస్ట్ వచ్చిన వాళ్ళే కదా టాస్క్ గెలిస్తే కెప్టెన్ అయ్యేది. సెకండ్ వచ్చిన వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్ ఇవ్వరు కదా. చిన్న పిల్లల్లో ఎందుకు ఇలా మాట్లాడావు? అండ్ మళ్ళీ రీజన్ చెప్పు, ఎవరిది టచ్ అయిందని అభిజిత్ క్వశ్చన్ చేసినప్పుడు రీజన్ చెప్పకుండా నేను రీజన్ చెప్పను, నా ఫ్రెండ్షిప్ డ్యామేజ్ అవుతుంది, నేను రీజన్ చెప్పాలని చెప్పేసి వెళ్ళడం జరిగింది. ఇది నామినేషన్లో కరెక్ట్ కాదు. రీజన్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఆ ధైర్యం లేని ఇది అఖిల్కి చిన్నపిల్ల ఆటలు ఆడాలనిపించింది. తర్వాత హర్యానా పాప కూడా నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేసిందో నాకు కూడా అర్థం కాలేదు. ఏదో సొల్లు రీజన్స్ నాకు చెప్పింది కానీ నాకు నచ్చలేదు. హర్యానా పాపని చాలా క్లోజ్ అది అని చెప్పేసి తనతో డాన్స్ కూడా వేయడం జరిగింది మన అభిజిత్. కానీ అట్లా చెప్పడం నాకు నచ్చలే అనమాట హర్యానా పాప వచ్చేసి. అండ్ ఇందులో మోస్ట్ నామినేషన్ బెస్ట్ నామినేషన్ చేసిన ప్రక్రియ వచ్చేసి అవినాష్ అని చెప్పొచ్చు. అవినాష్ ఒక్కడు అభిజిత్ని క్వశ్చన్ చేసిన లాజిక్ బెటర్ అని చెప్పొచ్చు. మిగతా వాళ్ళంతా బెబెబెబెబెబెబె అంతే కావాలని నామినేషన్ చేశారు. కానీ మొత్తానికి ఈడ్రా మగాడంటే అన్నట్టు మన అభిజిత్ని మనం నామినేషన్ నుంచి బయటికి తీసుకురావాలి, మనమే ఓటింగ్ చేయాలి, మన అభిజిత్ని మనం గెలిపించుకోవాలి అని నా కోరిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అండ్ ఓట్ చేద్దాం అభిజిత్కి.